రౌడీ నా కొడుకుల్ని ఉమ్మన్ చంద్రుడు అనే వ్యక్తి గురునాథరావు విగ్రహం తీసి అల్లూరి సీతారామరాజు విగ్రహం అదే దిమ్మ మీద పెట్టాలనేసి నన్ను అడిగారు. అది అలా చేయడానికి అవదు అని చెప్పాను నేను. ఎందుకంటే ఆ విగ్రహం ఆవిష్కరణ చేసింది నేను. దానికి ఉత్తరాంధ్రకి గురునాథరావు అనేది కాపు కమ్యూనిటీకి కూడా బలమైన లీడరు. అలాంటి వ్యక్తి విగ్రహం తీయాలని ఆలోచన రావడం చాలా తప్పుడు పని. ఒకసారి మనం పెట్టే వరకే తప్ప దాన్ని ఎవరో అంటుకోవడానికి లేదు. మీరు అల్లూరి సీతారామరాజు అవని వేరేదైనా ఎక్కడైనా మీరు పెట్టుకోండి, కావాలంటే దానికి ఏమైనా నేను సహకారం చేయమని చేస్తాను. కానీ దీని మీద చెయ్యాలన్నది తప్పుడు ఆలోచన. అలా ఎవరైనా తీస్తే వాళ్ళ మీద కేసులు కూడా గట్టిగా ఉంటాయని కూడా నేను ఆ రోజే హెచ్చరించినా సరే నిన్న రాత్రి వాళ్ళు ఏం చేస్తారులే అనుకొని కొందరు వాళ్ళు ఆ జనసేన కుర్రోళ్ళు కొందరు వెనక నుండి ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలని కొందరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ కుర్రోళ్ళు రెచ్చగొట్టారు. దాని మీద ఈ కుర్రోళ్ళు అలాగా మాట్లాడడం జరిగింది. ఎవరైనా సరే ఒక్కసారి ఆవిష్కరించిన ఆ దిమ్మపైన ఆ విగ్రహం తొలగించి ఇంకో విగ్రహం పెట్టాలని ఆలోచన వచ్చిందంటే వాళ్ళకి వెనక నుంచి కూడా కొందరు బలమైన లీడర్లు నడిపించారు. వాళ్ళు కూడా లాగి వాళ్ళు కూడా సరైన శిక్షించాలనేసి నేను ఒక గ్రామ సర్పంచ్గా నేను కోరుచున్నాను. ఈ తగరంపూడి గ్రామంలో ఏదైతే గుడివాడ గారి విగ్రహాన్ని గతంలో 2019లో మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ఏదైతే ఆవిష్కరించామో నిన్న రాత్రి ఈ గ్రామానికి సంబంధించినటువంటి ముమ్మిని చంద్రుడు కానీ అతని వెనకాతల ఇదంతా నడిపించినటువంటి వ్యక్తి భరతబాబుని కానీ వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందు గురించి అంటే ఒక కులానికి సంబంధించినటువంటి నాయకుడే కాదు, ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి ఒక మాజీ మంత్రి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది ఇది వెంటనే ఖండించాలి. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేవలం కుల రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కుల రాజకీయాలతో పాటు ఈ ప్రాంతంలో కూడా కుల రాజకీయాలకి నాంది పలికేటటువంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఇటువంటి సంస్కృతి గతంలో ఎన్నడూ లేని విధంగా లేదు. అటువంటి సంస్కృతిని ఈరోజు కొత్తగా తీసుకొచ్చి ఈరోజు అనకాపల్లి మండలంలో చేసినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఇప్పటికే పోలీసులకి చెప్పాం. దీని మీద ఎవరెవరైతే మాకు అనుమానాలు ఉన్నాయో అనుమానాలు ఉంటే ప్రతి వ్యక్తి పేరు కూడా చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళ కాల్ డేటా ఆధారంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దీని వెనకాతల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కానీ అరెస్ట్ కానీ చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కాపు నాయకుల తరఫున ఒక ఉద్యమం కూడా చేయబోతున్నాం. కాపు నాయకులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఒక పెద్ద ఉద్యమం చేసి ఈ ప్రాంతంలో మేమంతా కూడా అండగా ఉంటాం. ఎందు గురించి అంటే ఈ ప్రాంతంలో గుడివాడ గురునాథరావు గారు కానివ్వండి, గుడివాడ అమర్నాథ్ గారు కానివ్వండి, ఈ ప్రాంతానికి చేసినట్టే సేవకు గుర్తింపుగా ఆ రోజు గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ఆ రోజు 2019లో ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని మీరు పడగొట్టడానికి ఎంత ధైర్యం ఉండాలి. ఖచ్చితంగా దీనిపైన ప్రతిఘటిస్తాం. ఇది ఈ ఒక్క గ్రామానికి సంబంధించిన ఇష్యూ కాదు, జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కార్యకర్తతో పాటు ఈరోజు కాపు సామాజిక వర్గం అంతా కూడా ఈ గ్రామంలో ఉండి అదేవిధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడమే కాకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా పోలీసులు కూడా వెంటనే చర్య తీసుకోవాల్సి పోలీసుల్ని కోరుతున్నాం. ఈరోజు అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనకాపల్లి జిల్లాలోనే కాదు అనకాపల్లి ప్రాంతంలో కూడా ఎప్పుడు లేనటువంటి కొత్త సాంప్రదాయాన్ని కూటమి నాయకులు తెరదీశారు. ప్రశాంతంగా ఉన్నటువంటి అనకాపల్లిలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక గురునాథరావు గారు అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కాదు, ఉత్తరాంధ్రకి ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు. గుడివాడ గురునాథరావు గారు అంటే శ్రీకాకుళం దగ్గర నుంచి కాకినాడ వరకు తెలియని వ్యక్తి లేరు. ఒక లెజెండ్. రాజకీయాలు చేసినంతకాలం కూడా ఆయన బతుకున్నంతకాలం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత సమస్యల మీద ప్రజా పోరాటాలు చేసిన నాయకుడు. ఈ ప్రాంతం బాగుండాలని కోరుకునే నాయకుడు. పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా వివిధ హోదాల్లో ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన నాయకుడికి నివాళులు అర్పించుకోవడం కోసం గ్రామస్తులందరూ కలిపి సొంత డబ్బులతో మరి 2019లో ఒక విగ్రహాన్ని నెలకొల్పితే మరి ఆ విగ్రహాన్ని ఈరోజు కూటమి నాయకులు
గత 10 రోజులుగా సర్పంచ్ గారిని బెదిరించడం, విగ్రహాన్ని తీసేస్తాం, వేరే విగ్రహం పెడతా అన్నప్పుడు వేరే విగ్రహాలు పెట్టొద్దని ఎవరు అనరు. గ్రామంలో చాలా స్థలాలు ఉన్నాయి. ఎవరైతే ఈ విగ్రహం ధ్వంసం చేశాడో ఆ ధ్వంసం చేసినటువంటి నాయకుడి తాలూకా కబ్జా చేసిన భూములు ఉన్నాయి. గ్రామస్తులు అందరి సహకారంతో సర్పంచ్ గారు కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ముందుగానే అల్టిమేట్ జారీ చేసి విగ్రహం తొలగిస్తామని చెప్పి అల్టిమేట్ సర్పంచ్ గారు జారీ చేసి మరీ ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అంటే వారికి చట్టం పట్ల కానీ లేదా ప్రజల మీద కానీ గౌరవం కానీ భయం కానీ ఏమీ లేకుండా ఈరోజు ఇక్కడ ప్రభుత్వ పరిపాలన సాగిస్తుంది. అంటే వారికి ఉన్న ధైర్యం, మా వెనకాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మేము విగ్రహాలు ఏ విగ్రహం చెదగొట్టినా అడిగేవాడు లేడు, మమ్మల్ని బెదిరిస్తే మేము ఎవరైనా భయపడవలసిందనేటువంటి ధోరణితో ఇక్కడ నాయకులు పనిచేస్తున్నారు. ఈరోజు అందరినీ చాలామందిని బాగు చేయడం జరిగింది. ఈసరికే పాత్రికేయ మిత్రులు కూడా మీకు సమాచారం ఉండి ఉంటుంది, పోలీసు వారికి కూడా సమాచారం ఉండి ఉంటుంది. ఈ విగ్రహానికి ధ్వంసానికి రూపకల్పన చేసిన వ్యక్తి పూసపాటి భరతబాబు, జాన్ భరతబాబు. ఈయన రాజుల పుట్టకలో పుట్టి పదవి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి. లేని మతాన్ని ఆపాదించుకొని ఒక ప్రభుత్వాన్ని చీటి కోఆప్షన్ మెంబర్గా ఎన్నికైన వ్యక్తి, ఎటువంటి విలువలు లేని వ్యక్తి. ఈ గ్రామంలో అందరూ కలిసి ఉండడం, ఈ ప్రాంతంలో అందరూ కలిసి ఉండడం ఇష్టం లేని వ్యక్తి. అందుకే ఇటువంటి కుల రాజకీయాల కోసం విగ్రహం ధ్వంసం చేస్తే మరి కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో రాజకీయ మంట కాల్చుదామనే ఉద్దేశంతో వారు కుట్రపూరితంగా తెలిసి చేసినటువంటి పనిది. మరి ఆయన ప్రోద్బలంతో ఎవరైతే ఇక్కడ ముమ్మిని చంద్రుడు అనే వ్యక్తి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు, ఆయనతో పాటు కొంతమంది వ్యక్తులు అందరిపైన కూడా పోలీసు వారు ఖచ్చితంగా 48 గంటల లోపే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రజలు కానీ, ఈ ప్రాంత ప్రజలు కానీ, నాయకులు కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. అనకాపల్లిలో లేనటువంటి సంస్కృతిని ఈరోజు తెరతీస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు గురునాథరావు గారు చనిపోయారు. ఆయన గుర్తు చేసుకోవడం కోసం గ్రామస్తులు సొంత డబ్బులతో విగ్రహాన్ని నెలకొల్పారు. రేపు భావితరాలకు మనం ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నాం? మన పూర్వీకుల్ని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన నాయకులు గౌరవించుకునేటువంటి మంచి సాంప్రదాయంతో వీళ్ళు ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పితే కొంతమంది దుండుగుల చేత, కూటమి నాయకుల ప్రోద్బలంతో ఏదైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారిద్దరిపైన, వారికి సహకరించిన అందరిపైన కూడా చర్య తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మేము కోరుతున్నాం, ఇటువంటిది మంచి సాంప్రదాయం కాదు. ఇటువంటి వ్యక్తులు మీరు ప్రోత్సహిస్తే అది మీకే నష్టం. దయచేసి బేషరతుగా మీరే అధికారులతో మాట్లాడి వారిద్దరిని కూడా మరి పోలీసు వారికి అప్పచెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వారిని అప్పచెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళి పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఆ ఫిర్యాదుకి స్పందించి ఖచ్చితంగా వారు చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం. వారు ఆ రకంగా చర్య తీసుకోలేని పక్షంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా మరి గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో ధ్వంసం చేసిన నాయకుల్ని అరెస్ట్ చేసేవారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై గుడివాడ, 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 జై గుడివాడ.